వెల్కమ్. ఎవరైతే కొత్తగా వచ్చారో కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి అందరికి వెల్కమ్ అండి. ఇట్స్ గ్రేట్ ఈవినింగ్. సార్ నా వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్, క్లియర్. సో ఈరోజు మనం ఒక గ్రేట్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు విన్ఫినిట్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అండ్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫినిట్, మీరు మీనింగ్ చూసినట్టయితే కిందనే మనకు క్యాప్షన్ కూడా కనిపిస్తుంది, ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్. సో డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వెల్త్ అండ్ హెచ్ స్టాండ్స్ ఫర్ వెల్త్. సో అనంతమైన ఆదాయం, అనంతమైన ఆరోగ్య అనేది మన కంపెనీ మోటో. సో ఈ రెండు విషయాల ఆదాయం, ఆరోగ్యం అనే విషయాల మీద మనము రాబోయే ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. సో ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. సో మనము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో విన్ఫినిట్ గురించి తెలుసుకుంటున్నాం. అది తెలుసుకునే ముందు ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం వర్క్ చేయాలి? ఎందుకంటే వై అనేది క్లియర్ ఉందనుకోండి, మనం ఎందుకు చేస్తున్నాం అనేది క్లియర్గా ఉన్నదంటే హౌ అనేది మనం నేర్చుకోవచ్చు. మనకు నేర్పించడానికి అప్లైన్స్ ఉంటారు, మనకు నేర్పించడానికి కంపెనీ మేనేజ్మెంట్ ఉంది, ట్రైనింగ్ సిస్టమ్ ఉంది, అండ్ మనకు నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించి యూట్యూబ్స్ లో కానీ, బుక్స్ రూపంలో కానీ, లీడర్స్ రూపంలో కానీ, చాలా రూపంలో మనకు హౌ అనే టీచ్ చేయడానికి చాలా మంది ఉన్నారు. కానీ వై అనే డిసిజన్ ఏదైతే ఉన్నదో అది తీసుకోవాల్సింది మనమే. అసలు ఈ బిజినెస్ మనకి ఎందుకు అవసరం, ఈ బిజినెస్ మనకు ఎందుకు చేయాలా, అసలు అవసరమా, ఇది చేస్తే ఏమొస్తుంది అనే విషయాల్ని కనుక గమనించినట్టయితే, మీరు స్క్రీన్ మీద చూసినట్టు ఈ బిజినెస్ చేస్తే ఏమొస్తుంది, మనకు ఏమొస్తుందని మనం చూసినట్టయితే, సో మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, సెక్యూరిటీ, హెల్త్ అండ్ రికగ్నైజేషన్. చాలా ఇస్తుంది ఈ బిజినెస్, మనకు చాలా రివార్డ్స్ ఇస్తుంది. కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ 5 అండి: మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, సెక్యూరిటీ, హెల్త్ అండ్ రికగ్నైజేషన్. మనీ ఫ్రీడమ్ అని ఎప్పుడు అంటామంటే, మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అని ఎప్పుడు అంటామంటే, మన అవసరాలకు మించి మన దగ్గర డబ్బు ఉంటే మనీ ఫ్రీడమ్ అంటాం. మన అవసరాల కంటే ఎక్కువ మన దగ్గర డబ్బు ఉంటే దాన్ని మనీ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. సపోజ్ మన ఖర్చులు ఒక 20,000 ఉన్నది అనుకోండి, మన దగ్గర ఒక 50,000 రెగ్యులర్ ఇన్కమ్ ఉంటే, నెల ఖర్చులు 20,000 అయితే మనకు నెల ఇన్కమ్ 50,000 అయితే దాన్ని సర్ప్లస్ ఇన్కమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనొచ్చు. అంటే యాక్చువల్ గా అది కూడా కాదు, కాకపోతే మనకు అర్థం కావడానికి, ఒకవేళ మన నెలవారీ ఖర్చులు 50,000 ఉన్నాయి అనుకోండి, మన మంత్లీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కలిగి ఉన్నట్టు. సో ఇక్కడ మనకు ఇన్ఫినిట్ బిజినెస్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో అన్లిమిటెడ్ ఇన్కమ్ ని సంపాదించుకునే అవకాశం ఉంది. సపోజ్ మీరు జాబ్ చూసినట్టయితే, జాబ్ లో మనకు ఒక రేట్ ఉంటుంది, మన స్కిల్ ని బట్టి మనకు ఒక రేటు ఉంటుంది. సపోజ్ కొందరికి 10,000 ఉంటది, కొందరికి 20,000 ఉంటది, 50,000 ఉంటది, 1,00,000 రూపాయలు ఉంటది. వాళ్ళ స్కిల్ ని బట్టి ఉంటది. బట్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉంటది మనకు. మనం ఎంత పని చేసినా కూడా మనకు నిర్ణయించిన ధరకే మనకు సాలరీ పే చేయడం జరుగుతుంది అన్నట్టు. కానీ ఇక్కడ మనకు నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ఇంతే తీసుకోవచ్చు, ఇదే లిమిట్ అన్నట్టు ఏం లేదు సార్. మనం ఎంత పని చేస్తే అంత డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనబడాలంటే రెండో క్వాలిటీ ఏముండాలంటే, దట్ ఇన్కమ్ షుడ్ బి ఇన్ ప్యాసివ్ నేచర్. అంటే ఒక 2 to 5 years లేదా ఒక 10 years, ఒక 5 to 10 years మనం ఆ ఇండస్ట్రీలో పని చేస్తే దాని తర్వాత కూడా దాని ప్రతిఫలం మనకు అందుతూ ఉండాలి. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు జాబ్ లో కానీ, మనం ఏదైనా ప్రొఫెషన్ లో ఉన్నా కానీ, మనం చేసినంత కాలమే డబ్బులు వస్తాయి. తర్వాత మనం ఎప్పుడైతే పని ఆపేస్తామో డబ్బులు రావడం బంద్ అవుతాయి. అంటే పని చేస్తేనే డబ్బులు, పని బంద్ అయితే పైసా బంద్. కానీ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, మనకు నెట్వర్క్ మార్కెటింగ్ ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. కొంతకాలం మనం పని చేసిన తర్వాత దానికి ప్రతిఫలంగాను మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాం. ఆ ఆర్గనైజేషన్ పని చేస్తూ ఉంటుంది కాబట్టి, అది మన ఆర్గనైజేషనే కాబట్టి మనకు దాని మీద ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా.
రెండోది టైం ఫ్రీడమ్ చూసినట్టయితే జాబ్ చేసే వాళ్ళ దగ్గర టైం ఉండదు. డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చిన్న ఉద్యోగి అయితే డబ్బు ఉండొచ్చు, లేక ఉండకపోవచ్చు. పెద్ద ఉద్యోగి అయితే డబ్బు ఉండొచ్చు కూడా. అదే బిజినెస్ చేసే వాళ్ళ టైం ఫ్రీడమ్ గనుక మనం చూసినట్టయితే వాళ్ళ దగ్గర టైం ఎలా ఉండదు. ఇక్కడ కూడా చిన్న బిజినెస్ అయితే డబ్బులేమి ఉండవు. పెద్ద పెద్ద బిజినెస్‌లు వాళ్ళు లక్షల్లో, కోట్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే మేబీ డబ్బు ఉండొచ్చు. స్టూడెంట్ దగ్గర అన్‌లిమిటెడ్ టైం ఉంటది. కానీ జేబులో పైసా ఉండదు. పాకెట్ మనీ కోసం కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయితారు. అదే మనం నెట్వర్క్ మార్కెటింగ్ గనుక చూసినట్టయితే ఒక 2-5 ఇయర్స్ ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టు మనం ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాం కాబట్టి మనం పని చేయకపోయినా కూడా డబ్బులొచ్చే అవకాశం ఉంటదన్నట్టు. అటు టైం ఫ్రీడమ్ ఉంటది. అటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా పొందొచ్చు మనం. తర్వాత చాలా మందికి డౌట్ ఏముంటదంటే సెక్యూరిటీ. అంటే ఈ బిజినెస్ చేస్తే నాకు ఏమన్నా సెక్యూరిటీ ఉంటదా? బాస్ ఇది జనరేషన్స్ ఇన్‌కమ్ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి మీరు ఒక జాబ్ చేసే పర్సన్ ఉన్నాడు. నెలకు ₹1,00,000 సంపాదిస్తుండు. ఒక మంచి ప్రొఫెషనల్ డాక్టర్ ఉన్నాడు. నెలకు ₹1,00,000 సంపాదిస్తుండు. ఒక బిజినెస్ చేసే పర్సన్ ఉన్నాడు. నెలకు ₹1,00,000 సంపాదిస్తుండు. అదే ఇన్ఫినిట్ బిజినెస్ చేసే పర్సన్ కూడా ఉన్నాడు. తను కూడా ₹1,00,000 సంపాదిస్తుండు. ఏదన్నా కారణాలతోటి జాబ్ చేసే వ్యక్తి భూమి మీద లేడనుకోండి, ఆ ₹1,00,000 ఇన్‌కమ్ వాళ్ళ ఫ్యామిలీకి రావు ఫ్రెండ్స్. మంచి డాక్టర్ ఉన్నాడు. లక్షల్లో ఇన్‌కమ్ ఉన్నది. ఆ డాక్టర్‌కి ఏమన్నా కారణాలతోటి ఈ భూమి మీద లేకుండా పోయినట్టలయితే ఆ ఫ్యామిలీకి ఆ ఇన్‌కమ్ అనేది ఆగిపోతది. సేమ్ బిజినెస్ పర్సన్స్ గూడా. కానీ ఇన్ఫినిట్ బిజినెస్ కానీ, నెట్వర్క్ బిజినెస్‌లో గాని, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో గాని మీరు ఒకసారి రాయల్టీ ఇన్‌కమ్‌కి అంటే మంచి పిన్ లెవెల్‌కి అచీవ్ కాగలిగితే మీరు చేసిన పనికి మనకు సడెన్‌గా ఏమన్నా అయినా గూడా మన ఫ్యామిలీకి ఆ జనరేషన్ ఇన్‌కమ్ అనేది వస్తూనే ఉంటది. అట్లానే ఏమొచ్చినా రాకపోయినా అంటే వస్తది. రాకపోయినా అంటే అలా కాదు. డెఫినిట్‌గా ఈ బిజినెస్‌లో వస్తది. కానీ హెల్త్ మీద అపారమైన నాలెడ్జ్ పెరుగుతది ఫ్రెండ్స్. మన బాడీ మీద, మన ఆరోగ్యం పట్ల, మన బాడీ మెటబాలిజం మీద, బాడీ సిస్టమ్ మీద మంచి అవగాహన పెరుగుతది. ఎందుకంటే కంపెనీ, అప్లయన్స్ చాలా అద్భుతమైన ట్రైనింగ్స్ ఇస్తుంటారు. డిసీజ్ ఏంది? డిసీజ్‌కి రీజన్ ఏంది? దానికి ప్రికాషన్స్ ఏంది? దానికి ఏం మనం వాడాలా? మనం సప్లిమెంట్స్ ఏం వాడాలా? మనం ఆరోగ్యంగా ఎట్లుండొచ్చు? వేరే వాళ్ళని ఆరోగ్యంగా ఎట్లా ఉంచొచ్చు? ఇట్లా హెల్త్ అవేర్‌నెస్ అయితే అపారమైన మనం ఒక ఒక బుక్ ఉంటది. 'డాక్టర్ హూ డజంట్ నో అబౌట్ న్యూట్రిషన్' అనేసి. సో, డాక్టర్‌లకు గూడా తెలవలేని చాలా విషయాలు మనకు తెలుస్తాయి ఫ్రెండ్స్. డెఫినిట్‌గా చెప్తున్నాను. ఒక 5 ఇయర్స్ గనక ఇండస్ట్రీలో ఉంటే చాలా మంచి నాలెడ్జ్ వస్తది మనకి హెల్త్ పట్ల. అట్లనే మంచి రికగ్నైజేషన్ ఉంటది. చాలా మందికి ఒక ఆఫీస్‌లో ఉన్నారనుకోండి, కొంతమందికి రికగ్నైజేషన్ వస్తది. కాకపోతే ఇక్కడ ఎవరైనా గూడా ఈ బిజినెస్‌లో సక్సెస్ అయినోళ్ళు వాళ్ళు రికగ్నైజేషన్ పొందొచ్చు. అంటే ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరికి ఈక్వల్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ బిజినెస్ లెవెల్స్‌ని బట్టి. సో, దీస్ ఆర్ ది రీజన్స్. ఇవి లైఫ్‌లో మనకు ప్యాకేజ్ అనుకోవచ్చు. ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలా, టైమ్ ఫ్రీడమ్ ఉండాలా, సెక్యూరిటీ కలిగి ఉండాలా, రికగ్నైజేషన్ ఉండాలా, ప్లస్ మనకు మన ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలా. మరి ఈ ప్యాకేజ్ అంతా ఎక్కడ దొరుకుతది? సో, యెస్ ఫ్రెండ్స్, డెఫినెట్‌గా మనకు ఇన్ఫినిట్ బిజినెస్‌లో ఈ ప్యాకేజ్ దొరుకుతది. సో, డబ్బు మనము సంపాదించడానికి వర్క్ జేస్తాం ఫ్రెండ్స్. వర్క్ జేస్తే డబ్బొస్తది. వచ్చిన డబ్బుని ఖర్చు పెడతాం. ఎవరు గూడా బ్యాంక్‌లలో వచ్చిన డబ్బుని దాచుకోరు. ఎందుకంటే ఒక ₹1,00,000 సంపాదిస్తున్నాడనుకోండి, ఒక విధమైన లైఫ్‌ని లీడ్ జేస్తారు. ఒక కారో, ఒక ఇల్లో. 5,00,000 వస్తున్నాయనుకోండి, ఇంక కొంచెం పెద్ద కారు, పెద్ద ఇల్లు, మంచి బట్టలు, మంచి హాస్పిటలు, మంచి స్కూల్సు, ఇట్లా లైఫ్‌ని లీడ్ జేస్తుంటాం. తక్కువున్నదనుకోండి డబ్బులు, కిరాయి ఇల్లు, ఒక బైకు, ఈఎంఐలను ఇట్లా మనం లైఫ్‌ని లీడ్ జేస్తుంటాం. కానీ ఎవరు గూడా డబ్బులు బ్యాంక్‌లో దాచుకోరు. మేబీ 10-20% సేవింగ్స్ రూపంలో ఉండొచ్చు. కానీ పని జేస్తే వచ్చిన డబ్బుని మార్కెట్‌లో ఖర్చు పెడుతూనే ఉంటాం. పని జేస్తాం, డబ్బొస్తది, ఖర్చు పెడతాం. పని జేస్తాం, డబ్బొస్తది, ఖర్చు పెడతాం. ఆ ఖర్చులు దేని దేని మీద పెడతాం అంటే మనం ఆరోగ్యం మీద పెడతాం. ఆరోగ్యం వల్ల అది అప్పుడప్పుడు అయ్యే ఖర్చు. మనకు తరచుగా మనకి ఎప్పుడైతే ఆరోగ్యం బాలేదో అప్పుడు మనం దాని మీద ఎక్స్‌పెండిచర్ మనం ఇది జేస్తాం. అట్లానే పిల్లల ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడతాం, బట్టల మీద ఖర్చు పెడతాం, గోల్డ్ మీద ఖర్చు పెడతాం. కొన్ని సేవింగ్స్ రూపంలో మనం దాచుకుంటాం. కానీ ఇవన్నీ పైనయి జూస్తే మనకు 5 గూడా అప్పుడప్పుడు అయ్యే ఖర్చులు. కానీ డబ్బు ఉన్నవాడైనా, లేనివాడైనా గూడా నిత్యావసరాలనేటివి ఉంటాయి.
FMCG అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గుడ్స్. నిత్యావసరాలు మనం ఏవైతే ఇంట్లో వాడతామో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ నిత్యావసరాల మీద మనము డెఫినెట్ గా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బిలో మిడిల్ క్లాస్ అయితే దీని మీద మోర్ దెన్ 50% దీని మీదనే ఖర్చు పెడతారు. సో మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు మనం ఎక్కడ కొంటామంటే బయట మార్కెట్ లో, కిరాణా స్టోర్లను, సూపర్ మార్కెట్లను కొంటాం. సో ఇక్కడ విన్ఫినిత్ కూడా మనకు ఒక సూపర్ మార్కెట్ లాంటిది. ఇక్కడ కూడా మనకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏదైతే ప్రొడక్ట్స్ వాడతామో ఆ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో చూద్దాం ఒకసారి బయట కిరాణా మార్కెట్ కి మన సూపర్ విన్ఫినిత్ కి ఏంటి తేడా గమనిస్తే, ఎందుకు కొనాలా మరి, విన్ఫినిత్ లో మనము ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలా అని కనుక చూస్తే, బయట మనకు దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా కెమికల్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనకు విన్ఫినిత్ లో అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి మనకు. సో అవకాశం ఉందనుకోండి, ఈ రోజులలో హెల్త్ అవేర్నెస్ బాగా పెరిగింది. మనకు మెయిన్ కాజెస్ ఏంటంటే 100 సంవత్సరాలు బతకాల్సిన మనిషి 50-60 సంవత్సరాలకి ఎందుకు చనిపోతున్నా అంటే నాకు తెలిసి అయితే 3 రీజన్స్. ఒకటి పొల్యూషన్, రెండోది కెమికల్ ఫుడ్, మూడోది స్ట్రెస్. సో పొల్యూషన్ ని మనం ఆపలేం ఎట్లాగో, ఇండస్ట్రియలైజేషన్స్, వెహికల్స్ పెరగడం ఇదంతా మన చేతిలో లేని పని. స్ట్రెస్ అంటే మేబీ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండొచ్చు, లేదా మెంటల్ వాళ్ళకు వివిధ రకాల జబ్బులు ఉండొచ్చు, లేదా వేరే ఏదైనా కారణాలు కావచ్చు, దాన్ని మనం ఆపొచ్చు కూడా. అండ్ కెమికల్ ఫుడ్ అనేది కొంతవరకు మనం విన్ఫినిత్ బిజినెస్ లో కనుక మనం ఇన్వాల్వ్ అయి ఉంటే డెఫినెట్ గా కెమికల్ ఫుడ్ ని మనం కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్. ఎవరికి కూడా మన ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ గురించి చెప్పినట్టయితే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఎవరైనా కూడా ప్రొడక్ట్స్ వాడడానికి ఎస్ అనే అవకాశమే ఎక్కువ ఉంది. కాకపోతే మన సమస్య ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి బిజినెస్ ప్లాన్ అని వెళ్ళడం వల్ల ఏమైతుందంటే వాళ్ళ నీడ్ ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఎవ్రీ వన్ మే నాట్ బి సూటబుల్ ఫర్ యువర్ బిజినెస్, బట్ ఐ బిలీవ్ దట్ ప్రతి ఒక్కరు న్యాచురల్ ప్రొడక్ట్ ని వాడడానికి అయితే ఇష్టపడతారు 99%. సో రెండో రీజన్ ఇక్కడ చూస్తే మనము కిరాణా షాప్ లో కానీ సూపర్ మార్కెట్ లో మనం ఏ వస్తువు కొన్నా ఎంఆర్పి ప్రొడక్ట్ కొనాలి. కానీ మనకు విన్ఫినిత్ లో మనకు 15-30% డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్కౌంట్ అనేది లైఫ్ టైం వస్తుంది, ప్రతి ప్రొడక్ట్ మీద వస్తుంది, ప్రతిసారి వస్తుంది. కానీ డిస్కౌంట్ ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే విన్ఫినిత్ లో మెంబర్షిప్ కలిగి ఉంటారో, రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. సో రిజిస్ట్రేషన్ కి ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి రెన్యువల్ ఫీజు లేదు. జస్ట్ మీ ఐడి డీటెయిల్స్ ఇస్తే, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఎవరైతే బిజినెస్ లో ఇన్వైట్ చేసిరో వాళ్ళ మొబైల్లో ఒక యాప్ ఉంటుంది, యాప్ లో రిజిస్ట్రేషన్ చేసి మీకు ఒక అకౌంట్ నంబర్ ఇస్తారు. ఆ అకౌంట్ నంబర్ మీద మనం ఐడి నంబర్ మీద పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఐడి నంబర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొడక్ట్స్ అమ్ముతారు ఇన్ఫినిట్ లో. సో ఆ ఐడి నంబర్ ఉన్న వాళ్ళకు డిస్కౌంట్ మనకు 15-30% డిస్కౌంట్ దొరుకుతుంది. కొన్ని ప్రొడక్ట్ల మీద 15%, కొన్నిటి మీద 20%, కొన్నిటి మీద 25%, కొన్నిటి మీద 30% డిస్కౌంట్ ఇలా దొరుకుతుంది మనకు. మూడో రీజన్ ఎందుకు విన్ఫినిత్ లో మనం ప్రొడక్ట్స్ వాడాలంటే, బయట మనం ప్రొడక్ట్స్ కొన్నప్పుడు ఎలాంటి ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇవ్వరు ఫ్రెండ్స్. కానీ విన్ఫినిత్ లో చూస్తే మీకు సెకండ్ బిల్లు నుంచి రీపర్చేస్ ఆఫర్ అంటారు. మీకు ప్రొడక్ట్స్ నచ్చినాయి, సెకండ్ టైం కూడా వెళ్ళి పర్చేజ్ చేస్తున్నారంటే మీరు కొన్న వాటిపైన 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. అంటే 1000 రూపాయల సామాన్ కొంటే 100 రూపాయల సామాన్ ఫ్రీగా వస్తుంది మనకు. ఒక 2000 రూపాయల సామాన్ కొంటే 200 రూపాయల సామాన్ ఫ్రీగా వస్తుంది. ఈ రీపర్చేస్ ఆఫర్ మనకు 2వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు రన్ అవుతాయి ఫ్రెండ్స్. ఎవరైనా రీపర్చేస్ అప్పుడే చేస్తారు కాబట్టి. అండ్ ఫోర్త్ రీజన్ ఏంటంటే, ఇక్కడ మనకు కిరాణా షాప్ లో కానీ సూపర్ మార్కెట్ లో కానీ ఎలాంటి క్యాష్ బెనిఫిట్స్ ఏమి ఉండవు మనకు. కానీ మనం విన్ఫినిత్ లో యాజ్ ఎ కస్టమర్ గా ఉన్నా కూడా, నేను చెప్తున్నాయి అన్ని కూడా ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం కస్టమర్ గా ఉంటే విన్ఫినిత్ లో ఏం బెనిఫిట్స్, మనకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ. సో మనం ఒక 1000 రూపీస్ ప్రొడక్ట్ కొన్నట్టయితే మనకు ఒక 30-35 రూపీస్ క్యాష్ బ్యాక్ రావచ్చు. ఒక 2000 కొన్నప్పుడు మనకు ఒక 50-60 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ రావచ్చు. సో ఇట్లా మనకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుంది. అండ్ అద్భుతమైన ఆఫర్ ఏంటంటే బయట ఎక్కడ కూడా మీరు మార్కెట్ లో విని ఉండరు, చాలా ఎక్సలెంట్ ఆఫర్ ఇది, కన్సిస్టెన్సీ ఆఫర్ అని. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ కంపెనీ ఎవ్రీ మంత్ 2వ డేట్ నుంచి 12th వరకు రన్ చేస్తుందండి. సో ఈ ఆఫర్ ని గనక యూజ్ చేసుకున్నట్టయితే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో
ఆర్ లేక బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ఈ ఆఫర్ ని యూజ్ చేసుకుంటే బయట మార్కెట్ కంటే 50% తక్కువ కాస్ట్ కి మనము న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని విన్ఫినిత్ లో పొందే అవకాశం ఉంది. ఎలా అంటే మనం సింగిల్ ఇన్వాయిస్ లో 2500 బిల్లు చేస్తే 1 మంత్ కొన్నారు, సెకండ్ మంత్ 2500 సింగిల్ ఇన్వాయిస్ లో కొన్నారు, థర్డ్ మంత్ 2500, ఫోర్త్ మంత్ కొంటే ఫిఫ్త్ మంత్ కంపెనీ 1800 వర్త్ ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం చెప్తుంది. ఎస్, 1800 ప్రొడక్ట్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది ఫిఫ్త్ మంత్. మళ్ళీ 4 మంత్స్ కొంటే మళ్ళీ ఫిఫ్త్ మంత్ ఫ్రీగా ఇస్తారు, మళ్ళీ 4 మంత్స్ అయితే మళ్ళీ ఫిఫ్త్ మంత్ ఫ్రీగా ఇస్తారు. ఎందుకు నేను మోర్ దెన్ 50% బెనిఫిట్ అవుతామని చెప్పానంటే, ఇక్కడ చూసినట్టయితే నేను చెప్పాను మీకు డిస్కౌంట్ వస్తుంది అని చెప్పాను. డిస్కౌంట్ మీకు 20 to 30% అన్నాను. సరే లీస్ట్ లో 20% తీసుకుందాం. 10% ఫ్రీ ప్రొడక్ట్ అంటే 20 + 30, 30% క్యాష్ బ్యాక్ ఒక 5% చేసుకోండి, 35%. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ లో కనుక ఉంటే మనం 4 months డివైడ్ చేస్తే ఎవ్రీ మంత్ 17% బెనిఫిట్ దొరుకుతుంది. అంటే మోర్ దెన్ 50% బెనిఫిట్ మనం ఇక్కడ పొందొచ్చు. సో ఈ నాకు తెలిసి ఈ 4-5 రీజన్స్ చాలా అనుకుంటా మనం విన్ఫినిత్ స్టోర్ లో మనం ఒక కస్టమర్ గా ఉండడానికి. నెక్స్ట్ ఏంటంటే, మరి విన్ఫినిత్ కంపెనీలో మనం బిజినెస్ చేసి నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు మనీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ, టైం ఫ్రీడమ్ కానీ, సెక్యూరిటీ కానీ, లైఫ్ లో మంచి రికగ్నైజేషన్ కానీ, ఇవన్నీ పొందాలంటే ఒక నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే, నెలకు 50,000 సంపాదించాలంటే, నెలకు ఒక 5 లక్షలు ఈ బిజినెస్ లో సంపాదించాలంటే ఏం చేయాలంటే ఫ్రెండ్స్, చాలా సింపుల్ స్టెప్స్. బయట ఏదైతే ప్రొడక్ట్స్ కొంటున్నామో అక్కడ ఆపేసి మనం విన్ఫినిత్ లో ప్రొడక్ట్ కొనడం, వాడడం మొదలు పెట్టాం. యూజ్ ద ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ ని వాడుతున్నాం. ఈ ప్రొడక్ట్స్ గనక మీకు నచ్చినట్టయితే, మనం ఏం చేయాలంటే ఈ ప్రొడక్ట్స్ గురించి షేర్ చేయాలి. ఎవరికి షేర్ చేయాలా? బ్యాగ్ వేసుకొని మార్కెటింగ్ లాగా డోర్ టు డోర్ నాక్ చేసి అమ్మడం కాదు. మనకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ బిజినెస్ గురించి, ఈ ప్రొడక్ట్ గురించి షేర్ చేస్తుండాలా. సో ఇక్కడ షేర్ అనగానే ఏంటంటే ఇది అమ్మడమా, ఇది కొనడమా, ఇలా కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూసినట్టయితే చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈరోజు అమితాబ్ బచ్చన్ గారు నవరత్న ఆయిల్ గురించి షేర్ చేస్తుంటారు మనకు టీవీలో వచ్చి. మహేష్ బాబు వచ్చి సంతూర్ సోప్ గురించి షేర్ చేస్తుంటారు. మనకు నాగార్జున వచ్చి గడి డిటర్జెంట్ గురించి షేర్ చేస్తుంటారు. వీళ్ళు చేస్తుంది ఏంటంటే ప్రొడక్ట్ ని షేర్ చేస్తున్నారు. ఈ ప్రొడక్ట్ బాగుంది, వాడండి అని మనకి రికమెండ్ చేస్తున్నారు. షేర్ అంటే నథింగ్ బట్ రికమెండ్. సో ఎందుకు రికమెండ్ చేస్తున్నారు అంటే వాళ్ళ మెయిన్ ప్రొఫెషన్ వేరేదైనప్పటికీ కూడా ఇక్కడ ఇంకొక వారు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కోసం ఆ ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. వాళ్ళు నిజంగా ప్రొడక్ట్ యూజర్ అంటే నిజంగా కాదు. కానీ ఇక్కడ మనకు విన్ఫినిత్ కంపెనీ ఏమంటుందంటే, బాస్ ఫస్ట్ నా ప్రొడక్ట్ వాడండి, నచ్చిన తర్వాత మీరు బ్రాండ్ అంబాసిడర్ గా నాకు వ్యవహరించండి, నేను మీకు డబ్బులు ఇస్తాను. నా ప్రొడక్ట్ ని రికమెండ్ చేయండి, నా బిజినెస్ ని రికమెండ్ చేయండి, నేను మీకు డబ్బులు ఇస్తాను. చాలా న్యాయంగా, ఎవరికి మోసం చేయకుండా, ఏ ప్రాసెస్ లో కూడా ఇక్కడ డబ్బు ఇన్వాల్వ్ అయ్యలేదు ఫ్రెండ్స్. చాలా మనీ స్కీమ్స్ మనకు బయట కనిపిస్తుంటాయి. 3,000 కట్టండి, 4,000 కట్టండి, 10,000 కట్టండి, ఇద్దరికి టోపీ పెట్టండి, మీ టోపీ ఫ్రీ, ఇలాంటి స్కీమ్ కాదు ఇది. ఇది ప్యూర్ బిజినెస్. ఇక్కడ మనము టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. సో ఇక్కడ మనం షేర్ చేయడానికి కూడా మరి ఎలా షేర్ చేయాలా, బిజినెస్ ని ఎట్లా బిల్డ్ చేయాలా, ఈ బిజినెస్ లో 1,00,000 రూపాయలు, ఈ బిజినెస్ లో నెలకు 50,000, నెలకు 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలనే దానికి మనకు ట్రైనింగ్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పార్ట్. ఎందుకంటే బయట మనము ఒక 20,000 నెలకు తీసుకోవడానికో జాబ్ ద్వారా, ఒక 50,000 రూపాయలు సంపాదించడానికో, ఒక 30,000 రూపాయలు నెలకు తీసుకోవడానికో 15-20 సంవత్సరాలు మన లైఫ్ ని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇన్వెస్ట్ చేస్తాం. అంటే నేర్చుకుంటాం. 15 సంవత్సరాలు బడికి వెళ్ళి, ఇంటర్ కాలేజ్కి వెళ్ళి, డిగ్రీ కాలేజ్కి వెళ్ళి, డిగ్రీ పట్టా తీసుకొని మార్కెట్ లోకి పోతే మనకు ఇచ్చే ధర 10,000, 20,000. ఎంత టైం స్పెండ్ చేసినాం. చాలా మంది జనాలు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే, ట్రైనింగ్స్ అటెండ్ కాకుండా, నేర్చుకోకుండా 1,00,000 రూపాయలు, 50,000, 5 లక్షలు సంపాదించాలని కలలు అంటుంటారు. నో ఫ్రెండ్స్, ఇది ప్రకృతికి విరుద్ధమైన చర్య ఇది. ఎందుకంటే నేర్చుకోకుండా డబ్బులు సంపాదించలేము. సో అది ఎక్కడ నేర్చుకోవాలంటే మన అప్లైన్ ద్వారా నేర్చుకోవాలా, ట్రైనింగ్స్ అటెండ్ కావాలా, మీటింగ్స్ అటెండ్ కావాలా. కంపెనీ ఎవ్రీ మంత్ మనం ఫస్ట్ వీక్ లో జగిత్యాల్లో
సూపర్ ట్రైనింగ్ చేస్తున్నాము ఫస్ట్ సండేని. అండ్ మనకు కంపెనీ ద్వారా కూడా కొన్ని ట్రైనింగ్స్ జరుగుతాయి. మన అప్లయన్స్ కూడా మనం ఉన్న చోటికి వచ్చి మీటింగ్లు చేసి ఇచ్చేస్తారు. సో ₹1,00,000 సంపాదించాలంటే ఖచ్చితంగా మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే, ఫీల్డ్ లో ఎగ్జిక్యూషన్ చేయాలి. మళ్ళీ ఇక్కడ 3 స్టెప్స్ మాత్రం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ప్రొడక్ట్ వాడాలా, ఆ ప్రొడక్ట్ ని షేర్ చేయాలా. షేర్ చేసిన తర్వాత ఈ షేర్ చేసే ప్రాసెస్ లో మీరేం ఒంటరిగా ఉండరు. మీకు చెయ్యి పట్టుకొని స్టెప్ బై స్టెప్ ఎలా షేర్ చేయాలా, ఎట్లా బిజినెస్ ప్రెజెంటేషన్ ఇవ్వాలా, ప్రొడక్ట్ ని ఎట్లా ప్రెజెంట్ చేయాలా, అసలు ప్రొడక్ట్ క్వాలిటీ ఏంది నేర్పియడానికి మీ అప్లైన్ రూపంలో మీకు ఎప్పుడు తోడు ఉంటది. ఇక్కడ డిఫికల్ట్ పని ఏమైనా ఉన్నది ఆలోచించండి. ప్రొడక్ట్ వాడడం ఏమైనా ఇబ్బంది అయిన పని, షేర్ చేయడంలో మేమే తోడు ఉంటాం అంటున్నాం, మీకు నేర్పిస్తాం అంటున్నాం, మేము మీకు తోడుగా వస్తాం అంటున్నాం. సో అది ఎట్లా చేయాలో ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇచ్చి నేర్పిస్తాం అంటున్నాం. ₹1,00,000 ఎట్లా సంపాదించాలో నేర్పియడానికి ఇక్కడ రెడీగా టీం ఉన్నదంటే ఇంతకంటే మంచి అవకాశం ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏం లేదు అంటే చాలా ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈ 3 పనులే చేస్తాం మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో. ప్రొడక్ట్ ని వాడతాం, షేర్ చేస్తాం, ఆ బిజినెస్ చేసే వాళ్ళకు ట్రైనింగ్స్, మీటింగ్స్ అటెండ్ అవుతాం, ఫర్దర్ గా ఏం చేయాలో అని నేర్పిస్తాం. రైట్. సో ఎందుకు ఇస్తుంది మరి ఇన్ఫినిట్ కంపెనీ మనకు డబ్బులు ఎందుకు ఇస్తుంది? వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఎక్కువ ఉన్నాయా? బయట మార్కెట్ కంపెనీలు డబ్బులు ఇవ్వవు, మరి మనకు ఇన్ఫినిట్ కంపెనీ ఎందుకు డబ్బులు ఇస్తుంది అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మనం అందరం మార్కెట్ లో కస్టమర్స్ ఫ్రెండ్స్. మనం ఎక్కడ కొంటాము? ఒక కస్టమర్ గా ఒక రిటైల్ షాప్ లో కొంటాం. రిటైల్ షాప్ వాళ్ళు తయారు చేస్తారా? వాళ్ళు తయారు చేయరు. వాళ్ళు హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకొస్తారు, హోల్సేలర్ డీలర్ దగ్గర నుంచి తీసుకొస్తాడు, డీలర్ C&F ఏజెంట్, C&F ఏజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తారు ప్రొడక్ట్స్. ఈ ప్రాసెస్ లో ఏమైతుందంటే ఒక ₹30కి తయారైన వస్తువు కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి MRP ₹100 కాస్ట్ అవుతుంది. మరి రిమైనింగ్ 60% ఎడిపోయినట్టు అంటే ఈ మధ్యవర్తులు ఏమో ఊరికే ఇయ్యరు కదా. C&F ఏజెంట్ కి ప్రాఫిట్ లేని, డీలర్ కి అమ్మడు, డీలర్ కి ప్రాఫిట్ లేని, హోల్సేలర్ కి అమ్మడు, హోల్సేలర్ కి ప్రాఫిట్ లేని, రిటైలర్ కి అమ్మడు. సో వీళ్ళంతా ఈ ప్రాఫిట్ లో షేర్ హోల్డర్స్. సో ఇదేమన్నా తప్ప అంటే తప్పు కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఒక వస్తువు కావాలంటే మీరు డైరెక్ట్ వెళ్ళి ఫ్యాక్టరీకి కొనుక్కోలేరు, మీకు ఇంటి పక్కన ఉన్న షాప్ లో కొనుక్కోవాలి. కాబట్టి ఈ ఛానల్ అనేది మన అవసరం కూడా. సో ఇక్కడ వీళ్ళందరూ బిజినెస్ చేసి మంచి డబ్బులు సంపాదిస్తారు. దాంట్లో హ్యూజ్ కాస్ట్ మనకు అడ్వర్టైజ్మెంట్ ఉంటది. అడ్వర్టైజ్మెంట్ కి మనం చాలా మంది కంపెనీ పే చేస్తుంది అనుకుంటాం, కానీ కంపెనీ పే చేయదు. MRP అని రాసి ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని మన దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళకి ఇస్తుంది, బ్రాండ్ అంబాసిడర్లకు కూడా. సో ఈ 60% షేర్ హోల్డర్ లో మీరు చూసినట్టయితే హోల్సేలర్ కానీ, డీలర్ కానీ, C&F ఏజెంట్ కానీ, దాన్ని అడ్వర్టైజ్ చేసే వాళ్ళు కానీ ఎవ్వరు కూడా పూర్ ఉన్నట్టు ఏం కనిపించదు. అందరు రిచ్ పీపుల్ వీళ్ళంతా. ఇదంతా ఎవరి డబ్బు అంటే కస్టమర్ డబ్బు. కస్టమర్ డబ్బుతోటి ఇంతమంది ఎంజాయ్ చేస్తారు. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వచ్చినాయి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వచ్చి ఏమంటుందంటే, బాస్ ఇప్పటి వరకు నీ అవసరం, నువ్వు ఇంటి పక్కన కొనుక్కున్నావు, ఇప్పటి నుంచి ఆ డబ్బుని సేవ్ చేయాలంటే నువ్వు వాళ్ళు ఎట్లయితే డబ్బులు సంపాదిస్తున్నారో నువ్వు కూడా డబ్బులు సంపాదించాలంటే నేను ఒక అవకాశం ఇస్తున్నా అంటే. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. వరల్డ్ లెవెల్లో చాలా మోర్ దెన్ నాకు తెలిసి 182 కంట్రీస్ లో డైరెక్ట్ సెల్లింగ్ చాలా విజయవంతంగా రన్ అవుతుంది. అండ్ మోర్ దెన్ 200 బిలియన్స్ టర్న్ ఓవర్ పర్ యానం ని క్రియేట్ చేస్తున్న ఇండస్ట్రీ ఇది. కోట్ల మంది జీవితాలను మారుస్తున్న ఇండస్ట్రీ ఇది. ఇండియాలో కూడా 2016 నుంచి లీగల్ గా గైడ్ లైన్స్ తీసుకొని ఇండియాలో కూడా చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లో ఉన్న కంపెనీ ఆ ఇండస్ట్రీ. ఎందుకంటే ట్రెండ్ అనేది మనం గమనిస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతకు ముందు మనకు కంప్యూటర్ యుగం అనేసి, దాని తర్వాత ఇంటర్నెట్ యుగం అనేసి, అప్కమింగ్ అంతా కూడా ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అండ్ హెల్త్ వెల్నెస్ ఇండస్ట్రీ ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇది నేను చెప్తున్నది కాదు, ఫిక్కీ అండ్ మనకు KPMG అని రీసెర్చ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే రీసెర్చ్ ఏజెన్సీస్ ఉన్నాయో ఇవి చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు రాబోయే 5 సంవత్సరాలలో 65,000 కోట్ల టర్న్ ఓవర్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరగబోతుంది అనేసి. సో వెరీ బూమింగ్ ఇండస్ట్రీ. సో ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మెథడ్ లో హోల్సేలర్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే మన దగ్గర లక్షలలో పెట్టుబడి కావాలా, అనుభవం కావాలా. డీలర్ గా చేద్దామన్నా కూడా మన కోట్లలో డబ్బులు కావాలా. ఫ్యాక్టరీ పెడదామంటే 100 కోట్లు కావాలా. పోనీ అడ్వర్టైజ్ చేద్దామంటే మనం హీరోలం కాదు, సెలబ్రిటీస్ కాదు, మనల్ని ఎవరు అడ్వర్టైజ్ తీసుకోవాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ మనకు అద్భుతమైన అవకాశం ఏమిస్తుంది అంటే
బాస్ ఈ మధ్యవర్తులు ఎవరు మనకు వద్దు, డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్. ఈ మధ్యలో ఏదైతే 60% వీళ్ళు తీసుకుంటున్నారో అదే అమౌంట్ ని మనం తీసుకుంటాం. సో ఇంత ఇందుకు ఇస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మధ్యవర్తులు మీడియేటర్స్ ఎవరు ఉండరు కాబట్టి ఆ మధ్యవర్తులకు అడ్వర్టైజ్ చేసే వాళ్ళకు ఏదైతే మార్జిన్ పోతుందో ఆ మార్జిన్ నే మనకు డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న వాళ్ళకు ఇస్తుంది. హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. యా యా ఓకే. ఇది ఇంకొక సార్ హలో సార్ సార్ చెప్పండి. ఇది ఒక 8 minutes లో 8 minutes లో సెషన్ కట్ అవుతుందండి. రీలాగ్ అవ్వండి అందరూ. ఓకే సార్ క్లోజ్ చేద్దాం సార్. సార్ కంటిన్యూ. యా యా రీలాగ్ అవ్వండి అంటే 8 minutes ఉంది ఇంకా. ఓకే సార్, ఓకే ఓకే. సో విన్ఫినిట్ లో మనకు డబ్బులు ఎలా వస్తుంది? రీలాగిన్ చేద్దామా? రీలాగిన్ చేద్దామా సార్? హలో ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక్కసారి రీలాగిన్ అవ్వండి, సో దట్ మీకు డిస్టర్బెన్స్ ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఒక 5-6 minutes కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.